गुड मॉर्निंग स्टूडेंट्स। टुडेस अवर लेसन ईदगाह। ईदगाह पाठ की विधा है कहानी विधा और कहानीकार है प्रेमचंद जी। प्रेमचंद రాసినటువంటి वन ऑफ द फेमस स्टोरी ईदगाह। ईद का अर्थ है फेस्टिवल और गाह का अर्थ है स्थान यानी प्लेस, अर्थात ईद के दिन नमाज करने की जगह। अकॉर्डिंग टू द मुस्लिम कम्युनिटी, अकॉर्डिंग टू द इस्लामिक कम्युनिटी, ఫెస్టివల్ రోజున ఆ కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా ఒక్క చోట గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేసేటటువంటి ప్లేస్నే ఇక్కడ మనం ఈద్గాహ్ అంటున్నాం. జనరల్గా నార్మల్ డేస్ అనుకోండి, దగ్గరలో ఉన్నటువంటి మాస్క్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. ఫెస్టివల్ రోజున ఆ కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా ఈద్గాహ్కి వెళ్ళి నమాజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ మన స్టోరీ కూడా ఈద్గాహ్. ప్రేమ్చంద్ రాసినటువంటి వెరీ ఫేమస్ స్టోరీ. ఈ స్టోరీ ద్వారా మనకు కొన్ని మోరల్ వాల్యూస్ని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. దెన్ లెట్ us see వాట్ ఈస్ ద స్టోరీ. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఉన్ముఖీకరణ్. ఉన్ముఖీకరణలో కూడా త్యాగ్, సాక్రిఫైస్ అనేటటువంటి క్వాలిటీని హైలైట్ చేస్తూ ట్రీస్కి సంబంధించినటువంటి ఒక స్మాల్ పోయం అన్నది ఇచ్చారు. దెన్ లెట్ us see వాట్ ఈస్ దట్ ఇంట్రొడక్షన్. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. పథిక్, పథిక్ का अर्थ है ట్రావెలర్ यानी బాటసారి. ఆ దారిన వెళ్ళేటటువంటి వాళ్ళని ఇక్కడ మనం పథిక్ అంటున్నాం. దారిన వెళ్ళేటటువంటి వాళ్ళకు దుపహర్ ఆఫ్టర్నూన్, ఛాయ షాడో, ఖుష్బు ఫ్రాగ్రెన్స్, త్యాగ్ సాక్రిఫైస్, తరు పేడ్. ఆ దారిన వెళ్ళేటటువంటి బాటసారులకు ఆఫ్టర్నూన్ టైంలో ఆ రోడ్డుకి ఇరువైపులా ఉండేటటువంటి చెట్లు నీడనిస్తున్నాయి. అలానే ఆ చెట్లకు ఉన్నటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాగ్రెన్స్తో నిండి ఉన్నటువంటి ఫ్లవర్స్తో మనం ఇక్కడ ఒక న్యూ ఫ్లవర్ గార్లాండ్ని ప్రిపేర్ చేస్తున్నాం. త్యాగి తరువుంకే జీవనసే, ఇక్కడ చెట్లు కూడా మనకు ఒక మెసేజ్ని ఇస్తున్నాయి. వాట్ ఈస్ దట్ మెసేజ్? సాక్రిఫైస్. సాక్రిఫైస్ అనేటటువంటి క్వాలిటీ కలిగి ఉన్నటువంటి ఈ ట్రీస్ నుంచి కూడా మనము ఇతరులకు ఏదైనా హెల్ప్ చేయాలనేటటువంటి క్వాలిటీని నేర్చుకోమంటున్నారు పోయెట్. देन कमिंग टू द क्वेश्चंस, पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है? पेड़ों से. खुशबू भरे फूल हमें क्या देते हैं? नए फूलों की माला. हम भी तो कुछ देना सीखे, कवि ने ऐसा क्यों कहा होगा? यहाँ पर पेड़ पौधे परोपकारी है. చెట్లు పరోపకార గుణాన్ని కలిగి ఉంటాయి. అంటే వాటి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ ఎప్పుడూ కూడా ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. అలానే మనం ఇక్కడ హ్యూమన్స్గా ఈ సమాజంలో నివసిస్తున్నందుకు హెల్పింగ్ నేచర్ని కలిగి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కవి ఇక్కడ చెప్పారు. ట్రీస్ నుంచి సాక్రిఫైస్ అనేటటువంటి క్వాలిటీని నేర్చుకుంటున్నాం. దెన్ उद्देश्य, विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना. కహానీ విధాకి భాషా శైలి అంటే స్టోరీస్ రాసేటటువంటి లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, లేదంటే స్టోరీస్ ఏ విధంగా రాస్తారు అనేటటువంటి ఆ భాషా శైలితో పరిచయం చేస్తూ స్టూడెంట్స్ని స్టోరీస్ రాసేటటువంటి విధంగా ఇక్కడ ఎంకరేజ్ చేయడం. और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्यबोध संबंधी गुणों का विकास करना. बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना विकास करना है. కొన్ని క్వాలిటీస్ని పిల్లల్లో డెవలప్ చేయడం. సాక్రిఫైస్, ఇంటెలిజెన్స్, గుడ్ యాటిట్యూడ్, రెస్పాన్సిబిలిటీ, ఈ క్వాలిటీస్ని అన్నీ కూడా పిల్లల్లో ఇంకల్కేట్ చేయడం. దాంతోపాటు ఎల్డర్స్ పట్ల రెస్పెక్ట్, దెన్ కేరింగ్ అనేటటువంటి ఫీల్ కలిగి ఉండేటట్టుగా చేయడం ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ विधा विशेष. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कह का आशय कहना से है. कह का अर्थ है कि कहना, टू से. कह का अर्थ क्या है? कहना. यह कहानी शब्द दो शब्दों से बना है. कह और आनी कृत प्रत्यय जुड़ने. प्रत्यय टू टाइप्स ఉంటుంది, తద్దిత్ ప్రత్యయ और కృత ప్రత్యయ. క్రియా ధాతువు చివరిలో వచ్చి యాడ్ అయ్యేటటువంటి అక్షరాలనే ఇక్కడ మనం కృత ప్రత్యయ అంటున్నాం. ఏదైనా ఒక విషయాన్ని లేదంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని బ్యూటిఫుల్ వే ఆర్ అన్ ఎంటర్టైనింగ్ వేలో ఇక్కడ ప్రజెంట్ చేయడం ఏమవుతుంది నాన్న? కహానీ అవుతుంది. किसी घटना या बात का सुंदर और मनोरंजक ढंग से प्रस्तुत करना ही कहानी है. इस कहानी में दादी और पोते का मार्मिक प्रेम दर्शाया गया है. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है.
इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है। प्रतिबिंब इसका अर्थ है मिర్రర్ ఇమేజ్ यानी రిఫ్లెక్షన్। ప్రస్తుతం ఈ స్టోరీలో కూడా దాది का अर्थ है గ్రాండ్ మదర్, ఫాదర్ వాళ్ళ మదర్ని ఇక్కడ మనం దాది అంటున్నాం। పోత గ్రాండ్ సన్। మన లెసన్లో క్యారెక్టర్స్ మెయిన్గా దాది ఆర్ పోత, వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఒక ఇంటర్నల్ లవ్ అండ్ అఫెక్షన్ బాండింగ్ ఏదైతే ఉందో ప్రజెంట్ స్టోరీలో పోర్ట్రేట్ చేయడం అనేది జరిగింది। అంతేకాకుండా ఇక్కడ సిచ్యువేషన్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కానీ లేకపోతే స్టోరీ కానీ సజీవ్ చాలా లైవ్లీగా ఉంటుంది। ఎందుకంటే మనందరికీ తెలుసు మన ఇళ్ళల్లో కూడా మనకు గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళతో మన యొక్క రిలేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ప్రజెంట్ స్టోరీలో కూడా అదే విధంగా మనకు కనిపించడం వల్ల స్టోరీ చాలా లైవ్లీగా ఉంటుంది। ప్రేమ్చంద్ గారి స్పెషాలిటీ కూడా అంతే, ఏదైనా చెప్పేటటువంటి విషయాన్ని జనరల్గా మన లైఫ్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్తో చెప్పడం వల్ల ప్రేమ్చంద్ స్టోరీస్ అన్నీ కూడా చాలా పాపులర్ అవుతూ ఉంటాయి। పిల్లల్లో ఉండేటటువంటి నిష్కల్మషమైనటువంటి భావాలను కూడా ఇక్కడ వివరించడం జరిగింది। లేఖక్ పరిచయ్। लेखक का नाम है प्रेमचंद। प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ है। प्रेमचंद का जन्म कहाँ हुआ है? काशी में। कब हुआ है? 31 जुलाई 1880 को हुआ है। इनके बचपन का नाम धनपति राय श्रीवास्तव था। प्रेमचंद गारी चाइल्डहुड नेम ఏంటినా धनपति राय श्रीवास्तव। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किए। పూర్ ఫ్యామిలీలో జన్మించడం కారణంగా పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ మెట్రికులేషన్ మీన్స్ 10th క్లాస్ అండ్ నౌకరీ करते हुए జాబ్ చేస్తూ बीए కంప్లీట్ చేసుకోవడం అన్నది జరిగింది। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की है। उपन्यास నావల్స్ డజన్ ఈయన నియర్లీ 1 డజన్ నావల్స్ రాశారు, దాంతోపాటు 300 కన్నా కూడా ఎక్కువ స్టోరీస్ని రాయడం అన్నది జరిగింది। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। हिंदी का उपन्यास सम्राट कौन है? प्रेमचंद जी। प्रेमचंद जी को उपन्यास सम्राट किंग ऑफ नॉवेल्स। इनकी कहानियाँ मानस सरोवर शीर्षक के 8 खंडों में संकलित है। ప్రేమ్చంద్ గారు రాసినటువంటి స్టోరీస్ అన్నీ కూడా మానస్ సరోవర్ అనేటటువంటి టైటిల్లో 8 వాల్యూమ్స్లో గ్యాదర్ చేసి పెట్టారు। వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అనేసి మానస్ సరోవర్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అప్ టు 8 వాల్యూమ్స్ ప్రేమ్చంద్ గారు రాసినటువంటి రచనలన్నీ కూడా అక్కడ గ్యాదర్ చేసి పెట్టడం జరిగింది। నెక్స్ట్ గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాస్ హై। ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్రేమ్చంద్ గారు రాసినటువంటి చాలా ఫేమస్ నావల్స్। నెక్స్ట్ ఇన్కే కహానియోं में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन ఆది ప్రముఖ హై। ప్రేమ్చంద్ గారు రాసినటువంటి స్టోరీస్లో ఇవి ఫేమస్ అయినటువంటి స్టోరీస్। ఈద్గాహ్ కూడా ప్రేమ్చంద్ రాసినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ స్టోరీ। పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించినంత వరకు లేఖక్ పరిచయ ఈజ్ వెరీ ఇంపార్టెంట్। पाठ का लेखक कौन है? प्रेमचंद है। प्रेमचंद का जन्म कब हुआ है? 31 जुलाई 1880 को हुआ है। कहाँ हुआ है? काशी में हुआ है। और इनके बचपन का नाम क्या है? धनपति राय श्रीवास्तव। उपन्यास सम्राट किसे कहा जाता है? प्रेमचंद को कहा जाता है। इन्होंने कितने उपन्यास लिखे हैं? 1 दर्जन उपन्यास लिखे हैं। और कितने कहानियों की रचना की है? 300 से अधिक कहानियों की रचना की है। ये है इनके प्रमुख उपन्यास और कहानियाँ। विषय प्रवेश। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। इनके रूप हर भारतीय में समाये हुए हैं। हम अपने बुजुर्ग का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है। मोरल वैल्यूస్ అనేవి ఇండియన్ లైఫ్కి ఒక మిర్రర్ ఇమేజెస్ లాగా ఉన్నాయి। బై నోయింగ్ దిస్ మోరల్ వాల్యూస్ వీ కమ్ టు నో what is good or what is bad, what is right and what is wrong. Let us see few moral values. Honesty. Honesty is the best policy. Respect. Giving respect to elders and the people in the society. Truth. Always speak the truth. Always speak the truth. Humanity. Kindness. Responsibility. These are a set of principles. By knowing these moral values, we come to know what is good and what is bad. మనమందరం కూడా ఈ మోరల్ వాల్యూస్ని మన లైఫ్లో కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది।
విత్ దిస్ ఓన్లీ వీ బిల్డ్ ఏ గుడ్ క్యారెక్టర్స్. ఎప్పుడైతే ఈ మోరల్ వాల్యూస్ అన్నవి లోపిస్తూ ఉంటాయో అప్పుడు సమాజంలో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. మన ఇండియన్స్ ఈ మోరల్ వాల్యూస్కి రిఫ్లెక్షన్స్ లాగా ఉన్నారు. కాబట్టి మనం డెఫినెట్గా మన ఎల్డర్స్ నుంచి ఏవైతే మోరల్ వాల్యూస్ మనకు వచ్చాయో ఈ మోరల్ వాల్యూస్ని మన లైఫ్లో కంపల్సరీగా ఫాలో అవుతూ ఒక మంచి సిటిజన్ లాగా ఈ సొసైటీలో ఉండాలి. సిటిజన్ స్టోరీలో కూడా ఒక చిన్న అబ్బాయి క్యారెక్టర్ ద్వారా ఏ విధంగా మనము ఇలాంటి వాల్యూస్ని కలిగి ఉంటాము, అలానే పెద్దవాళ్ళ పట్ల మన బిహేవియర్ ఏ విధంగా ఉంటుందని ఆ క్యారెక్టర్ ద్వారా ఇప్పుడు మనకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. జనరల్గా మనం మూవీస్ చూస్తూ ఉంటాం. మూవీస్లో స్టోరీస్ అన్నీ కూడా స్టార్టింగ్లో ఏం చేస్తుంటారు, క్లైమేట్నైనా సరే పిక్చరైజ్ చేస్తూ ఉంటారు, లేదంటే క్యారెక్టర్స్నైనా ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తారు. ప్రజెంట్ మన స్టోరీలో కూడా ఫెస్టివల్ రోజు ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. रमज़ान is the 9th month of the Islamic calendar. Islamic calendar ప్రకారము it is the name of the 9th month. 9th month నేమ్ని ఫెస్టివల్కి పెట్టడం అన్నది జరిగింది. ఎందుకంటే కంప్లీట్ మంత్ అంతా కూడా ఫాస్టింగ్స్ ఉంటారు కాబట్టి ఆ మంత్ నేమ్ని ఫెస్టివల్కి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ కంప్లీట్ 30 days ఫాస్టింగ్స్ అన్నవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ రోజు ఫెస్టివల్. కిత్నా మనోహర్, కిత్నా సుహావనా ప్రభాత్ హై. ఆ రోజు అర్లీ మార్నింగ్ చాలా అట్రాక్టివ్గా ఉంది. మనోహర్ మనకు హర్నే వాలా అనేక शब्द के लिए एक शब्द की చాలా ఇంపార్టెంట్. మనోహర్ మనకు హర్నే వాలా. ఇక్కడ అర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంది. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలీ హై. అజీబ్ కా అర్థ వండర్ఫుల్ యానీ స్ట్రేంజ్, అంటే ఇక్కడ చెట్ల మీద అంతా కూడా ఒక గ్రీనరీ అన్నది స్ప్రెడ్ అయ్యింది. కేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై. రౌనక్ కా అర్థ బ్రైట్నెస్, అంటే ఫీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీల్స్ మీద అంతా కూడా ఆ సన్ రైస్ అన్నవి పడడం వల్ల చాలా బ్రైట్గా కనిపిస్తోంది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆకాశంలో అంతా కూడా ఒక రెడ్నెస్ అన్నది స్ప్రెడ్ అయ్యింది. ఆజ్ కా సూర్య దేఖో కిత్నా ప్యారా ఆర్ కిత్నా శీతల్ హై. ఆ రోజు సన్ కూడా చాలా కూల్గా లవింగ్గా అనిపిస్తున్నాడు. సన్ ఎప్పుడు కూడా కూల్గా ఉండడు, కాకపోతే ఆ రోజు ఫెస్టివల్ అనేటటువంటి హ్యాపీనెస్ మన మనసులో ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా ప్లెజెంట్గా కనిపిస్తుంది. ఈవెన్ సూర్యుడు కూడా చాలా కూల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మానో సంసార్కు ఈద్కి బదాయి దే రహా హై. అలానే సూర్యుడు వచ్చి మనందరికీ కూడా పండగ శుభాకాంక్షలు చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈద్గా జానేకి తయారియా హో రహే హై. అందరూ కూడా ఫెస్టివల్ యొక్క నమాజ్ చదవడం కోసము ఈద్గాకి వెళ్ళేటటువంటి ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఈద్ కే దిన్ నమాజ్ పడ్నేకి జగహ్కో ఈద్గాహ్ కహతే హై. ఫెస్టివల్ రోజు అందరూ కలిసి ఇస్లామిక్ కమ్యూనిటీ పీపుల్ అందరూ కలిసి ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేసేటటువంటి ప్లేస్ని ఇక్కడ ఏమంటున్నాం నాన్న, ఈద్గాహ్ అంటున్నాం. ఈ పారాగ్రాఫ్లో సంసార్కు ఈద్కి బదాయి కౌన్ దే రహా హై అని క్వశ్చన్ అడిగినప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సూర్య దే రహా హై. సంసార్కు ఈద్కి బదాయి కౌన్ దే రహా హై, సూర్య దే రహా హై. ఈ పారాగ్రాఫ్ నుంచి మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఈద్ కే దిన్ కా చిత్రన్ అప్నే శబ్దోं में कीजिए. అంటే ఫెస్టివల్ రోజున ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉందో ఓన్ వర్డ్స్లో రాయమని అడిగేటటువంటి ఛాన్స్ అన్నది ఉంది. నెక్స్ట్, లड़के सबसे ज़्यादा प्रसन्न है. बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. महमूद गिनता 1 2 10 12. उसके पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे है. इनसे अनगिनत चीज़ें लाएंगे. ఇక్కడ అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఎవరున్నారు, చిల్డ్రన్. ఎందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, జనరల్గా ఫెస్టివల్ అంటే హాలిడే ఉంటుంది, దాంతోపాటు న్యూ క్లోత్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిషెస్ ఉంటాయి, అలానే ఎల్డర్స్ నుంచి వాళ్ళు మనీ రిసీవ్ చేసుకొని ఉంటారు. ఇక్కడ కూడా ఫెస్టివల్ రోజున అందరికన్నా ఎక్కువ హ్యాపీగా పిల్లలు ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే ఖజానా కా అర్థ హై మనీ. వీళ్ళ దగ్గర మనీ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, రిపీటెడ్గా పాకెట్స్ నుంచి మనీ తీస్తున్నారు, 1 2 3 4 అని కౌంట్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా కౌంట్ చేస్తూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర ఎంత మనీ ఉందో చూద్దాం. महमूद के पास यहाँ पर 12 पैसे है और मोहसिन के पास 15 पैसे है. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ మనీతో అన్గినత్ చీజే, అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ని పర్చేస్ చేద్దామని అనుకుంటున్నారు. దెన్ లెట్ us see what are those things. ఖిలౌనే టాయ్స్, మిఠాయియా స్వీట్స్,
బిగిల్, విజిల్, గేంద్, బాల్ ఆర్ నా జానే క్యా క్యా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీతో వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా పర్చేస్ చేయాలనేటటువంటి హ్యాపీనెస్తో ఉన్నారు చిల్డ్రన్. ఆర్ సబ్సే జ్యాదా ప్రసన్న హై హామీద్. ఇప్పుడు మన స్టోరీకి సంబంధించినంత వరకు ఏ లిటిల్ బాయ్, హీఈస్ ద హీరో ఆఫ్ దిస్ స్టోరీ. హామీద్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బాయ్? हामिद. वह बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का है. बोली सूरत का अर्थ क्या है? इनोसेंट फेस. అంటే ఇన్నోసెంట్ ఫేస్తో 4-5 साल का దుబులా పతులా లड़का है. 4 to 5 years old బాయ్. అలానే లీన్గా ఉన్నాడు. దుబులా పతులా, వెరీ లీన్ బాయ్. उसका पिता गत वर्ष हैजे की बेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिदर गई. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. परलोक सिदर जाना एक मुहावरा है. इसका अर्थ है मर जाना. ఇక్కడ హామీద్కి బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా మరణించడం అన్నది జరిగింది. ఫాదర్ చనిపోవడానికి గల రీజన్ ఏంటి అంటే హైజా. హైజా అంటే కలరా. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ కోవిడ్-19, ఈ కరోనా వల్ల చాలామంది పిల్లలు పేరెంట్స్ లేకుండా అనాథలుగా మారిపోయారు. ఆ జనరేషన్లో కూడా హామీద్ వాళ్ళ ఫాదరు ఆ కమ్యూనిటీలో కలరా అనేటటువంటి ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ స్ప్రెడ్ అవ్వడం వల్ల చనిపోవడం అన్నది జరిగింది. బేసికల్గా ఈ కలరా అనేది విబ్రియో కలరా అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల స్ప్రెడ్ అవుతుంది త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఆ జనరేషన్లో కలరా వల్ల హైజే కే కారణ్ హామీద్ కే పితాజీ కా స్వర్గవాస్ హువా హై. అలానే మదర్ ఎందుకు చనిపోయారన్నది ఇక్కడ పర్టికులర్గా రీజన్ ఏం మెన్షన్ చేయలేదు, కానీ కొన్ని రోజుల తర్వాత ఫాదర్ మరణించిన తర్వాత మదర్ కూడా చనిపోవడం జరిగింది. మేబీ ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ఫీలింగ్, అంటే వాళ్ళ ఫాదర్ మీద ఉన్నటువంటి ఎఫెక్షన్తో అయినా సరే ఆమె చనిపోయి ఉండొచ్చు. అబ్ హామీద్ అప్నీ దాदी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी चीज़ें लाने गई है. आशा तो बड़ी चीज़ है. हामिद के पाँव में जूते नहीं है. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. फिर भी वह प्रसन्न है. हामिद की दादी का नाम है अमीना. అమీనా గ్రాండ్ మదర్ దగ్గర ఇప్పుడు హామీద్ ఉంటున్నాడు. ఎందుకంటే బోత్ పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోవడం కారణంగా హామీద్ గ్రాండ్ మదర్ అమీనా దగ్గర ఉంటున్నాడు. జనరల్గా మనం కూడా పిల్లలకి పేరెంట్స్ ఇద్దరు లేనప్పుడు వాళ్ళకి చనిపోయారంటే అర్థం చేసుకునేటటువంటి మెచ్యూరిటీ ఉండదు కాబట్టి స్టోరీస్ చెప్తూ ఉంటారు. అలానే ఇక్కడ గ్రాండ్ మదర్ అమీనా కూడా ఒక స్టోరీ అన్నది హామీద్కి చెప్తోంది. ఫాదర్ ఎక్కడికి వెళ్ళారంట? డబ్బులు సంపాదించడానికి వెళ్ళారు. అలానే మదరు తనకు కావలసినటువంటి వస్తువులన్నీ తీసుకురావడానికి దేవుడి దగ్గరికి వెళ్ళింది అని చెప్పి చెప్తోంది. ఎందుకు? ఒక హోప్ అనేది ఏదైతే ఉంటుందో ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వస్తారనేటటువంటి హోప్లో చాలా హ్యాపీగా ఉంటాడనేటటువంటి ఉద్దేశంతో గ్రాండ్ మదర్ ఇలాంటి ఒక స్టోరీని చెప్పడం జరిగింది హామీద్కి. హామీద్ కండిషన్ చూసినట్టయితే హామీద్కి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. ఆ సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. ఒక ఓల్డ్ హ్యాట్ అన్నది ఉంది. ఆ టోపీ కూడా ఎలా ఉందంట, దాని ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో చాలా డర్టీగా ఉన్నాయి. అంటే పేరెంట్స్ ఇద్దరు లేకపోవడం వల్ల, అలానే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అవ్వడం వల్ల కావచ్చు, అబ్బాయికి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. అలానే ఆ హ్యాట్ ఏదైతే ఉందో చాలా ఓల్డ్ వన్ అనమాట. అంటే కొత్తది పర్చేస్ చేసేటటువంటి కండిషన్ కూడా లేదనమాట. అబాగిన్ అమీనా అప్నీ కోటరీ మే బైఠీ रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. लेकिन हामिद उसके अंदर प्रकाश है और बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल न डरना. अबागिन अनफॉर्चुनेट. अबागिन का अर्थ है अनफॉर्चुनेट. అమీనా తనకు తను అన్ఫార్చునేట్గా ఫీల్ అవుతోంది. ఎందుకు? ఈ ఏజ్లో కొడుకు కోడల్ని ఇద్దరిని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. దాంతోపాటు చిన్న పిల్లాడైనటువంటి హామీద్ని పెంచి పెద్ద చేసేటటువంటి బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉంది? ఆ రెస్పాన్సిబిలిటీ అమీనా మీద ఉంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఆ రోజు ఫెస్టివల్ రోజున ఇంట్లో తినడానికి ఎలాంటి ఫుడ్ గ్రెయిన్స్ కూడా లేవనేటటువంటి బాధ కూడా ఇక్కడ అమీనాలో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫెస్టివల్ అంటే మనం చాలా రకరకాల డిషెస్ అన్నవి ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ హామీద్ గురించి ఏదైనా చేసి పెడదామన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి లేవు. వై? దే ఆర్ వెరీ పూర్ పీపుల్.
కాబట్టి ఏమైంది ఇక్కడ, అమీనా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ అక్కడ ఆ స్మాల్ రూమ్లో కూర్చొని తనను తను అన్ఫార్చునేట్గా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంది. కానీ హామీద్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. లోపలికి వెళ్ళి చూడగానే నానమ్మ ఏడ్చడానికి రీజన్ ఏమై ఉండొచ్చు, తను ఇప్పుడు ఈద్గాకి వెళ్తున్నాడు, అక్కడ ఏమైనా తప్పిపోతాడేమోననేసి నానమ్మ చాలా బాధపడుతున్నట్టుంది. కాబట్టి ఏం చేశాడు, హామీద్ వెళ్ళి గ్రాండ్ మదర్కి ఇక్కడ ధైర్యం చెప్తున్నాడు. ఏమని, తుమ్ డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే హీ ఆవుంగా. మీరు అస్సలు భయపడకండి అమ్మా, నేను అందరికన్నా ఫస్ట్ వచ్చేస్తా. అంటే ఇప్పుడు నేను ఈద్గాహ్కి వెళ్తున్నాను కదా, ఆ వెళ్ళినటువంటి ప్లేస్లో ఒకవేళ నేను ఏమైనా ఆ దారిలో తప్పిపోతానేమోననేసి మా నాన్నమ్మ చాలా బాధపడుతోంది. కాబట్టి ఏం చేస్తున్నాడు అబ్బాయి, ఆమెకు ధైర్యం చెప్తున్నాడు అనమాట. నేను చాలా ఫాస్ట్గా వెళ్ళి వచ్చేస్తానమ్మా, నువ్వు నా గురించి ఏమీ బాధపడకు అని ఆమెకు ధైర్యం చెప్తున్నాడు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆమె అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఏం చేస్తుంది నాన్న, బాధపడుతూ ఉందన్నమాట. అమీనా కా దిల్ కచోట్ రహా హై, దిల్ కచోట్నా एक मुहावरा है, दुखी होना. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. हामिद का अमीना के सिवा कौन है. बीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा. 3 कोस चलेगा कैसे, पैरों में चाले पड़ जाएगी, जूते भी तो नहीं है. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवाइयाँ कौन पकाएगा. पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेगी. ఆమె మనసు చాలా బాధపడుతోంది. బాధపడడానికి గల కారణం ఏంటంటే, ఆ విలేజ్లో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా ఫాదర్తో కలిసి ఈద్గాహ్కి వెళ్తున్నారు. విలేజ్లో ఉన్నటువంటి పిల్లలందరూ ఎవరితో కలిసి వెళ్తున్నారు నాన్న, ఫాదర్తో. కానీ హామీద్కి ఇక్కడ ఫాదర్ లేకపోవడం కారణంగా వెళ్ళేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి వెళ్తున్నాడు. ఆమె ఎలా ఆలోచిస్తున్నాడు, చిన్న పిల్లాడు, 4 to 5 years బాయ్. ఒకవేళ వెళ్ళేటటువంటి దారిలో దారి మర్చిపోయి ఎక్కడైనా తప్పిపోతే, ఆ క్రౌడ్లో ఎక్కడైనా మిస్ అయిపోతే, ఇప్పుడు ఫాదర్ ఉన్నారనుకోండి జాగ్రత్త పడతాడు, పిల్లాడు కనిపించకపోయినా సరే వెతికైనా తెచ్చుకుంటారు. కాకపోతే ఇక్కడ ఫాదర్ కూడా లేరు, ఒకవేళ మిస్ అయిపోతే ఎలా అనేటటువంటి బాధ ఆమెలో ఉంది. అంతేకాకుండా 3 కోస్ చలేగా కైసే. కోస్ ఓల్డెన్ జనరేషన్లో డిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి యూనిట్ని కోస్ అంటాం. ఇప్పుడు ప్రజెంట్ మనం కిలోమీటర్స్ అంటాం, అలానే ఓల్డెన్ జనరేషన్లో కోసల దూరం అనేవాళ్ళు. 1 కోస్ ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్లీ 3 kilometers. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కిలోమీటర్స్లో డిస్టెన్స్ని మెజర్ చేస్తున్నామ్మా. అలానే ప్రీవియస్ జనరేషన్స్లో డిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి యూనిటే కోస్. प्रेजेंट अप्रॉक्सीमेटली 1 कोस इक्वल्स टू 3 kilometers. అంటే वह लड़का कितना दूर चलना है, అబ్బాయి ఎంత దూరం నడవాల్సి ఉంటుంది, 3 కోస్ చల్నా హై అంటే నియర్లీ 10 kilometers నడవాలి. కాళ్ళల్లో వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. ఆ విధంగా 10 kilometers అంత చిన్న అబ్బాయి నడచడం వల్ల కాళ్ళకు బబ్బలు వచ్చేటటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తోంది వాళ్ళ నానమ్మ గ్రాని. ఒకవేళ ఆమె కొద్ది దూరం ఆ అబ్బాయిని ఎత్తుకొని తీసుకెళ్ళి కొద్ది దూరం నడిపించి తీసుకెళ్దామన్నా కూడా కుదరదు. ఎందుకంటే ఫెస్టివల్ రోజున సెవాయియా పకానా హై. సెవాయియా కా అర్థ హై సేమియా. సేమియా కీర్ అన్నది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రిపరేషన్కి కావాల్సినటువంటి సామాగ్రి కా అర్థ హై ఇంగ్రీడియంట్స్. ఆమె సేమియా కీర్ చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా లేవు. డొనేషన్గా ఎవరైనా ఏదైనా ఇచ్చినటువంటి వస్తువులను అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఆమె సేమియాని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది హామీద్ కోసం. ఈ విధంగా ప్రిపేర్ చేయడానికి గంటల సమయం అన్నది పడుతుంది. కాబట్టి ఆమె హామీద్తో వెళ్ళడం అన్నది జరగదు. హామీద్తో వెళ్ళలేనటువంటి కండిషన్ అమీనాది. ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె మనసు చాలా బాధపడుతోంది. దిల్ కచోట్ రహా హై. गाँव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया है. दामन का अर्थ है ఎంట్రన్స్. గావ్కే బచ్చోంకే సాత్ అంటే పిల్లలు అక్కడ నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళతో పాటు ఇప్పుడు ఎవరు వెళ్తున్నారమ్మా, హామిద్. సడక్ కే దోనో ఓర్ అమీరోं के बगीचे है. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे हैं. టౌన్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అవ్వగానే రోడ్డుకి ఇరువైపులా కూడా రిచ్ పీపుల్ యొక్క గార్డెన్స్ అన్నవి కనిపిస్తున్నాయి. దాంతోపాటు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, క్లబ్ ఉంది, కాలేజ్ ఉంది, కోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా రోడ్ సైడ్న కనిపిస్తూ ఉన్నాయి.
ईदगाह जाने वालों की टोलियाँ नजर आने लगी। टोली का अर्थ है గ్రూప్. ఈద్గాహకి వెళ్ళేటటువంటి గ్రూప్స్గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. एक से एक బడికీలే వస్త్ర పహనే హుయే హై. బడికీలే కా అర్థ హై షైనీ, అంటే ఒకరిని మించి ఒకరు షైనీ క్లోత్స్ వేసుకొని వెళ్తున్నారు. ఫెస్టివల్ కదా, అందరూ కూడా న్యూ క్లాత్స్ వేసుకున్నారు. ఆ క్లోత్స్ కూడా ఎలా ఉన్నాయి, ఒకరిని మించి ఇంకొకరివి చాలా షైనీగా అట్రాక్టివ్గా ఉన్న క్లోత్స్ వేసుకొని వెళ్తున్నారు. సహసా ఈద్గా నజర్ ఆయి ఆర్ ఉసీ కే పాస్ ఈద్ కా మేళా. సడన్గా వాళ్ళకు ఈద్గా కనిపించింది. అక్కడే ఈద్ యొక్క నమాజ్ అన్నది జరగబోతోంది. नमाज पूरी होते ही सब बच्चे मिठाइयाँ और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं. दावा बोलना एक मुहावरा है. इसका अर्थ है आक्रमण करना. అంటే నమాజ్ కంప్లీట్ అవుతూనే పిల్లలు ఆల్రెడీ ఒక స్కెచ్ ప్రకారం ఉన్నారు. ఏమని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ ఏదైతే ఉందో దాంతో అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ యాజ్ యూజువల్గానే వాళ్ళు అనుకున్నటువంటి విధంగానే అక్కడ బయట ఏదైతే ఎగ్జిబిషన్ అన్నది అరేంజ్ చేసిందో అక్కడ ఏం చేశారు, అందరూ కలిసి ఒక్కసారిగా ఆ షాప్స్ అన్నీ కూడా అటాక్ చేయడం జరిగింది. హామీద్ దూర్ ఖడా హై, ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. అందరూ ఆ షాప్స్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ పర్చేస్ చేస్తూ ఉన్నా హామీద్ మాత్రం దూరంగా నిలబడ్డాడు. ఎందుకు, హామీద్ దగ్గర ఓన్లీ 3 పైసెస్ ఉన్నాయి. హామీద్కే పాస్ కితనే పైసే హై, 3 పైసే హై. ఇక్కడ కూడా మనకు ఒక క్వశ్చన్ అన్నది ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈద్గాహ్ పార్ట్ మే బచ్చోం కే పాస్ కితనే పైసే హై, పిల్లల దగ్గర ఎంత మనీ ఉంది అనేటటువంటి క్వశ్చన్ రావచ్చు. మహమూద్ కే పాస్, మొహసిన్ కే పాస్ और अब हामिद के पास कितने पैसे है, 3 पैसे है. లేదంటే हामिद के पास कितने पैसे है, हामिद के पास 3 पैसे है. मोहसिन बिस्ती खरीदता, महमूद सिपाही, నూరే వకీల్ ఆర్ సమ్మీ దోబి. ఫస్ట్ అందరూ కూడా టాయ్స్ షాప్లో కొన్ని టాయ్స్ని పర్చేస్ చేస్తున్నారు. మోహసిన్ క్యా ఖరీద్తా హై, బిస్తీ. బిస్తీ కా అర్థ హై కి వాటర్ బాయ్, అంటే వాటర్ని క్యారీ చేసేటటువంటి ఒక బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మని ఇక్కడ ఎవరు పర్చేస్ చేస్తున్నారు, మోహసిన్. మొహమ్మద్ సోల్జర్, మొహమ్మద్ సోల్జర్. నూరే వకీల్, వకీల్ కా అర్థ హై లాయర్. ఆర్ సమ్మీ ధోబిన్, వాషర్ మ్యాన్. దుబిన్ కా అర్థ హై వాషర్ మ్యాన్. ఇలా పిల్లలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఎగ్జిబిషన్లో వాళ్ళకి కావాల్సినటువంటి టాయ్స్ని అన్నింటినీ కూడా వీళ్ళు పర్చేస్ చేశారు. హామిద్ खिलौनों को ललचाई आंखों से देखता है. वह अपने आप को समझाता है मिट्टी के तो है, गिरे तो चकनाचूर हो जाए. चकनाचूर का अर्थ है टुकड़े टुकड़े होना, పీసెస్ పీసెస్ అవ్వడం. హామీద్ బొమ్మలు కావాలి అని చూస్తున్నాడు కానీ వాటిని పర్చేస్ చేయడం లేదు. తనకు తను నచ్చ చెప్పుకుంటున్నాడు అనమాట. సమజా రహా హై, ఏమని, ఆ టాయ్స్ ఏవైతే ఉన్నాయో మట్టితో తయారయ్యాయి. మట్టితో తయారైనటువంటి టాయ్స్ కాబట్టి ఒకవేళ అవి కింద పడినట్టయితే ఏమవుతున్నాయినా పీసెస్ పీసెస్ అవుతాయి. కాబట్టి అలాంటి టాయ్స్ నాకు అవసరం లేదు అని చెప్పి హామీద్ ఏం చేస్తున్నాడు, తనకు తను నచ్చ చెప్పుకుంటున్నాడు కానీ ఎలాంటి వస్తువును కూడా అక్కడ పర్చేస్ చేయడం అన్నది జరగలేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హామీద్లో ఉండేటటువంటి వివేక గుణ్, ఇంటెలిజెన్స్ అనేటటువంటి క్వాలిటీని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫిర్ మిఠాయియోं की दुकानें आती है, किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. నెక్స్ట్ టాయ్ షాప్ తర్వాత ఏముందిమా, స్వీట్ షాప్. ఇక్కడ పిల్లలందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి స్వీట్స్ని పర్చేస్ చేస్తున్నారు. ఒకరు రేవడి కొన్నారు, ఇంకొకరు గులాబ్ జామున్, ఇంకొకరు సోహన్ హల్వా. Then let us see what Hamid is going to do. मोहसिन कहता है, हामिद रेवड़ी ले लो, कितनी खुशबूदार है. హామీద్ ఇప్పటిదాకా ఏమీ పర్చేస్ చేయలేదనేసి మోహసిన్ హామీద్కి రేవడి తీసుకోమని చెప్తున్నాడు. అప్పుడు హామీద్ ఈ విధంగా అంటున్నాడు, హామీద్నే కహా రఖే రహో, క్యా మేరే పాస్ పైసే నహీ హై. నాకు అవసరం లేదు, ఒకవేళ కావాలంటే నేను పర్చేస్ చేసుకుంటాను, నా దగ్గర కూడా మనీ ఉంది. సమ్మీ బోలా 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे. హామీద్ మౌన్ రహ్ గయా. సరే సరే ఉన్నాయి నీ దగ్గర, ఎంత మనీ ఉందంట, 3 పైసెస్ ఉంది. ఈ 3 పైసెస్తో నువ్వు ఏమేం కొనగలవు అని చెప్పి ఇంకొక అబ్బాయి దానికి ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడు హామీద్ ఏం చేస్తున్నాడు, చాలా సైలెంట్గా ఉండిపోయాడు. ఎందుకంటే హామీద్కి కూడా తెలుసు 3 పైసెస్లో తను ఎక్కువగా పర్చేస్ చేయలేడని. కాబట్టి హామీద్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ తన దగ్గర ఉన్నటువంటి మనీని వేస్ట్ చేయకుండా తనకి ఏం కావాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు.
ఇక్కడ మనకు హామీద్లో ఉండేటటువంటి ఒక క్వాలిటీ అర్థమవుతుంది, సద్భావ్ అంటే గుడ్ క్వాలిటీ. ఇతరులు ఏదైనా ఇచ్చినప్పటికీ దాన్ని తీసుకోకూడదు అనేటటువంటి ఒక మంచి క్వాలిటీ ఇక్కడ హామీద్లో మనకు కనిపిస్తుంది. టెక్స్ట్ బుక్ రీడింగ్ని బేస్ చేసుకొని ఈద్గా పాఠంలో పిల్లలు ఏ ఏ వస్తువులు పర్చేస్ చేశారు అనేటటువంటి క్వశ్చన్ ఇక్కడ फोकस अव्వచ్చు. मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती है. कई चिमटे रखे हुए थे. స్వీట్స్ షాప్ తర్వాత లోహా ఐరన్ మెటల్స్ షాప్ ఒకటి ఉంది. అక్కడ నంబర్ ఆఫ్ చిమ్టాస్ అన్నవి పెట్టారు. చిమ్టా ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే రోటీస్ని టర్న్ చేయడానికి యూస్ చేస్తాం. ఈ ఐరన్ మెటల్ షాప్లో నంబర్ ఆఫ్ చిమ్టాస్ అన్నవి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి హామీద్కి. हामिद को क्या लाता है, दादी के पास चिमटा नहीं है. అప్పుడు హామీద్కి గ్రాండ్ మదర్ దగ్గర చిమ్టా లేదనేటటువంటి విషయం గుర్తుకొచ్చింది. दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. హామీద్కి సడన్గా గుర్తొచ్చింది, దాదీమా దగ్గర చిమ్టా లేదు కాబట్టి దాదీమా రోటీస్ని రొటేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఫింగర్స్ అన్నవి బర్న్ అవుతున్నాయి, ఫింగర్స్ కాలుతున్నాయి. ఈ విధంగా జరగకుండా ఉండాలనేసి హామీద్ చిమ్టాని పర్చేస్ చేద్దామని అనుకుంటాడు. तो वह कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. हजारों दुआएं देती रहेगी. फिर अड़ोस की औरतों को दिखाएगी. सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. చిన్న పిల్లాడు కాబట్టి గ్రాండ్ మా కోసము ఆ చిమ్టా కొనాలనుకున్నప్పుడు ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళాడు. గ్రాండ్ మదరు చిమ్టా చూస్తూనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలానే తన గ్రాండ్ మదర్ యొక్క ఫింగర్స్ ఎప్పుడు కూడా బర్న్ అవ్వవు. తన హ్యాండ్లో నుంచి ఆ చిమ్టా తీసుకొని తనకు నంబర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్నవి ఇస్తుంది. అలానే ఏం చేస్తుంది, పక్కన ఉన్నటువంటి నైబర్స్, పడోస్ కా అర్థ్ క్యా హై, నైబర్స్. నైబర్స్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి నా కోసము చిమ్టా పర్చేస్ చేసి తెచ్చాడని చెప్పి వాళ్ళకు చూపిస్తుంది. అలా చూపించినప్పుడు టోటల్ ఆ విలేజ్లో అంతా కూడా ఒక డిస్కషన్ అన్నది జరుగుతుంది. హామీద్ చాలా మంచి అబ్బాయి, హామీద్ గ్రాండ్ మదర్ కోసం ఒక చిమ్టాని పర్చేస్ చేసి తెచ్చాడు అని చెప్పి అందరూ కూడా హామీద్కి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఈ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి చేరుతాయి. ఇప్పుడు ప్రజెంట్ దేవుడి దగ్గర హామీద్ ప్రకారం ఎవరున్నారన మదర్. దేవుడి దగ్గర ఉన్నటువంటి మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని హామీద్ ఒక చిన్న ఇమాజినేషన్లో ఉన్నాడు ఆ చిమ్టా పర్చేస్ చేయడానికన్నా ముందు. హామీద్ని దుకాన్దార్ సే పూచా, యహ్ చిమ్టా కితనే కా హై, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ చిమ్టా అని చెప్పి హామీద్ ఇక్కడ షాప్ కీపర్తో అడుగుతున్నాడు. చహ్ పైసే, 6 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. दिल बैठ जाना एक मुहावरा है, इसका अर्थ है निराश होना. 6 पैसेस దాని కాస్ట్ అని తెలుస్తూనే హామిద్ చాలా నిరాశపడ్డాడు. ఎందుకు, ప్రజెంట్ హామిద్ దగ్గర ఎన్ని పైసెస్ ఉన్నాయి, ఓన్లీ 3 पैसेस, బట్ ద కాస్ట్ ఆఫ్ దట్ చిమ్టా ఈజ్ 6 पैसेस. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे. कलेजा मजबूत करना, हिम्मत पाना. తనకు తను హామీద్ ధైర్యం చెప్పుకుంటూ షాప్ కీపర్తో కొనాలనేటటువంటి ఉద్దేశంతో 3 पैसेస్కి ఇవ్వచ్చుగా అని చాలా రిక్వెస్ట్గా అడిగాడు హామీద్. దుకాందార్ని బులాకర్ చిమ్టా దే దియా. అబ్బాయి అడిగినటువంటి ఆ విధానానికి, అబ్బాయి అడిగినటువంటి పద్ధతికి షాప్ కీపర్ కూడా అబ్బాయికి చిమ్టాని సేల్ చేసేసాడు. ఎన్ని పైసెస్లో ఇక్కడ హామీద్ చిమ్టా పర్చేస్ చేశారమ్మా, 3 पैसेस. कितने पैसे में, केवल 3 पैसों में हामिद चिमटा खरीदा है. किसके लिए खरीदा है, दादी माँ के लिए. क्यों खरीदा है, जब दादी माँ रोटी उतारती है तो उसकी उंगलियाँ जल रही है, इसीलिए हामिद चिमटा खरीदा है. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा. హామీద్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి టాయ్స్ని పర్చేస్ చేయలేదు కాబట్టి ఏం చేశాడు, కొన్నటువంటి ఆ చిమ్టానే బందూక్, బందూక్ కా అర్థ్ హై గన్, గన్ లాగా ఫీల్ అవుతూ తన షోల్డర్స్ మీద ఇలా చిమ్టాన్ పెట్టుకొని ఒక స్టైలిష్ వాక్, ప్రౌడిష్ వాక్తో
ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. మనం గబ్బర్ సింగ్ మూవీ చూసి ఉంటాం. అందులో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, షోల్డర్ మీద గన్ని పెట్టేసి చాలా ప్రౌడిష్గా స్టైలిష్గా నడుస్తూ వెళ్తారు. సేమ్ అలానే ఇక్కడ హామీద్ కూడా తను ఒక గ్రేట్ వర్క్ చేశాడు. గ్రానీ కోసం ఏం కొన్నాడు, చిమ్టా కొన్నాడు. ఎందుకు కొన్నాడు, గ్రాండ్ మదర్ ఫింగర్స్ ఎప్పుడు కూడా కాలకూడదు అనేటటువంటి ఎఫెక్షన్తో ఇక్కడ చిమ్టా కొన్నాడు. కాబట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సేమ్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో ఏ విధంగా అయితే ప్రౌడిష్గా స్టైలిష్గా నడుస్తారో ఆ గన్తో, ఆ చిమ్టానే ఒక గన్ లాగా ఫీల్ అయ్యి అలా నడుస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళారు, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు. ఫ్రెండ్స్ అబ్బాయి యాటిట్యూడ్ చూసి చాలా స్ట్రేంజ్గా అనిపించింది. అంటే వీడేం పిచ్చోడా, అరే పాగల్ అంటే ఏంటి, ఏం పర్చేస్ చేసుకొచ్చావు నువ్వు, ఒక చిమ్టా కొన్నావు, ఆ వస్తువు యూసేజ్ అయినా నీకు తెలుసా, ఏ చిమ్టా క్యూ లాయా పగలే ఇసే క్యా కరేగా అని చెప్పి పిల్లలందరూ కూడా అబ్బాయిని కమెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ హామీద్ కొనడానికి గల రీజన్ డిఫరెంట్గా ఉంది. హామీద్కి క్లారిటీ ఉంది ఇక్కడ ఆ చిమ్టా ఎందుకు కొన్నాడు అనేసి. ఎందుకు కొన్నాడు, నానమ్మ మీద ఉన్నటువంటి అఫెక్షన్, ఆమె పట్ల ఉన్నటువంటి రెస్పెక్ట్, కేరింగ్, ఈ భావనలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయి చిమ్టాని పర్చేస్ చేశాడు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. ఇంటికి వెళ్ళగానే ఆ అబ్బాయి అమీనాని పిలవగానే ఆమె రన్ చేసుకుంటూ వచ్చి అబ్బాయిని దగ్గరికి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆమెలో ఇప్పటివరకు ఒక భయం అనేది ఉంది. అబ్బాయి ఎక్కడైనా తప్పిపోతే, ఏదైనా జరిగితే అనేటటువంటి భయం ఏదైతే ఉందో దాని కారణంగా అబ్బాయి వాయిస్ వింటూనే ఆమె వెళ్ళేసి అబ్బాయిని దగ్గరికి తీసుకోవడం జరిగింది. అప్పుడు సడన్గా ఆమె హామీద్ హ్యాండ్లో ఒక చిమ్టాని అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసినప్పుడు యహ్ చిమ్టా కహాన్ సే లాయా, వెంటనే క్వశ్చన్ చేసేసారు. ఈ ఫోర్సెప్, ఈ చిమ్టా అన్నది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎందుకంటే చిన్న అబ్బాయి కదా, ఏం జరిగిందో అనేటటువంటి ఫీల్లో ఆమె సడన్గా క్వశ్చన్ చేయడం అన్నది జరిగింది. మైనే మోలు లియా హై అమ్మా, అబ్బాయి ఆన్సర్ చేశాడు, నేను దీన్ని పర్చేస్ చేసి తీసుకొచ్చా. కిత్తినే పైసేమే, ఎన్ని పైసెస్ని స్పెండ్ చేసావు అని క్వశ్చన్ చేసింది. 3 పైసేమే. హౌ మెనీ పైసెస్, 3 పైసెస్. అబ్బాయి ఆన్సర్ ఇస్తున్నాడు. ఎన్ని పైసెస్ స్పెండ్ చేశాడంటే ఆ చిమ్టా పర్చేస్ చేయడం కోసము 3 పైసెస్. నెక్స్ట్, अमीना ने अपने माथे पर हाथ रखा. वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया न पिया, लाया क्या चिमटा. सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यह लोहे का चिमटा उठा लाया. ఫైనల్గా ఆమె మాథా కా అర్థ హై ఫోర్ హెడ్, ఇలా ఫోర్ హెడ్ మీద చేయి పెట్టేసి ఒక లాంగ్ బ్రీత్ తీసుకున్నారు. ఎంత ఇన్నోసెంట్ బాయ్ నువ్వు అసలుకి, ఆఫ్టర్నూన్ టైం అయింది, ఏమీ తినలేదు తాగలేదు, ఫైనల్గా నువ్వు తెచ్చిందేంటి, ఒక చిమ్టా అని చెప్పి ఆమె చాలా బాధపడుతున్నారు. గ్రాండ్ మదర్ అబ్బాయికి ఎందుకు ఇచ్చారు 3 పైసెస్, అబ్బాయి ఈద్గాకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెండ్స్ అందరూ పర్చేస్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో అబ్బాయి ఏదైనా కావాలన్నా, ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, లేదంటే ఏదైనా తినాలనిపించినా అబ్బాయి ఆ 3 పైసెస్ని యూజ్ చేసుకుంటాడని చెప్పి గ్రాండ్ మదర్ ఇచ్చారు. ఇక్కడ గ్రాండ్ మదరు గ్రాండ్ సన్ హామీద్ గురించి ఆలోచించి 3 పైసెస్ ఇచ్చింది. ఆ అబ్బాయి అక్కడ పిల్లలందరూ కొంటున్నప్పుడు ఆ అబ్బాయికి కావాల్సినటువంటి వస్తువులు కానీ, ఆ అబ్బాయికి కావాల్సినటువంటి స్వీట్స్ కానీ ఏమైనా పర్చేస్ చేసుకొని తింటాడన్న ఉద్దేశంతో గ్రాండ్ మదర్ ఇచ్చింది. అంటే గ్రాండ్ మదరు హామీద్ గురించి ఆలోచిస్తుంటే హామీదు గ్రాండ్ మదర్ గురించి ఆలోచించి చిమ్టా పర్చేస్ చేసి తెచ్చాడనమాట. ఆమె అంటున్నారు, అంత పెద్ద ఎగ్జిబిషన్లో నీకు ఈ ఐరన్ వస్తువు, ఈ మెటల్ వస్తువే కనిపించిందా, ఇంకేం కనిపించలేదా అని చెప్పి ఫీల్ అవుతున్నారు. గ్రాండ్ మదర్ ఫీల్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ అయింది, ఇప్పటి వరకు కూడా అబ్బాయి ఏమీ తినలేదు తాగలేదు, కాబట్టి అక్కడ ఒక గ్రాండ్ మదర్కు ఉన్నటువంటి అఫెక్షన్ కనిపిస్తుంది. కానీ హామీద్ కొనడం వెనుకల హామీద్ గ్రాండ్ మదర్ పట్ల ఉన్నటువంటి కేరింగ్ అన్నది మనకు కనిపిస్తుంది. హామీద్ నే अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसीलिए मैं इसे लिवा लाया. ఫైనల్గా హామీద్ అపరాధి భావన అంటే నేనేమన్నా తప్పు చేశాను అనేటటువంటి ఫీలింగ్కి వచ్చాడు. ఎందుకంటే గ్రాండ్ మదర్ అరుస్తుంది అక్కడ. యాక్చువల్గా గ్రాండ్ మదర్ అబ్బాయిని అరవడానికి గల కారణం ఏంటి, అబ్బాయి మీద ఉన్నటువంటి ఎఫెక్షన్, అబ్బాయి ఏమీ తినలేదనేటటువంటి పెయిన్, దానివల్ల ఆమె ఏం చేస్తున్నారు, ఇక్కడ అరుస్తున్నారు. నేను ఏమైనా మిస్టేక్ చేశానేమో, అందుకే మా గ్రాండ్ మదర్ నన్ను స్కోల్డ్ చేస్తున్నారని చెప్పేసి ఆ అబ్బాయి ఆ చిమ్టాని తీసుకొచ్చినటువంటి రీజన్ ఇక్కడ చెప్తున్నారు. రీజన్ ఏంటి, ఎప్పుడైతే ఆమె ఆ రోటీస్ని ఇలా రొటేట్ చేస్తున్నారో ఆ రొటేట్ చేసేటటువంటి సమయంలో ఆమె ఫింగర్స్ అన్నవి కాలుతున్నాయి. కాబట్టి
మీ గురించి చిమ్టాని పర్చేస్ చేసి తెచ్చానని చెప్పి అబ్బాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. यह मूक स्नेह था, मार्मिक प्रेम था और जो रस और स्वाद से भरा है. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. సడన్గా అమీనాకు ఉన్నటువంటి కోపం అంతా కూడా ప్రేమగా మారిపోయిందనమాట. అలానే ఇక్కడ మనకు హమీద్లో ఉన్నటువంటి సాక్రిఫైసింగ్ నేచర్, నెక్స్ట్ గుడ్ యాటిట్యూడ్, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి క్వాలిటీస్ మనకు ఇక్కడ తెలుస్తున్నాయి. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. అంటే పిల్లలందరూ కూడా స్వీట్స్ కొంటున్నారు, స్వీట్స్ తింటున్నారు, అప్పుడు లేదా టాయ్స్ పర్చేస్ చేస్తుంటారు, అప్పుడు హామీద్ మనసు కూడా అవి కావాలని చాలా ఆశపడి ఉంటుంది. వహాం భీ అప్ని బుడియా దాదీకి యాద్ బనీ రహీ హై. అక్కడ కూడా ఈ ఓల్డ్ గ్రాండ్ మదర్ని గుర్తుంచుకున్నాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమీనా కా మన్ గద్గద్ హో గయా. గద్గద్ హోనే కా అర్థ హై బహుత్ ప్రసన్న హోనా, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలందరూ కూడా అవి పర్చేస్ చేస్తూ ఉంటే హామీద్ మాత్రం తన ఓల్డ్ గ్రాండ్ మదర్ని గుర్తుంచుకొని చిమ్టా తెచ్చాడని చెప్పి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆంచల్ ఫైలాకర్ हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. हामिद इसका रहस्य क्या समझता. ఇక్కడ అబ్బాయిని దగ్గరికి తీసుకొని కన్నీటి చుక్కలు, అంటే పెద్ద పెద్ద కన్నీటి చుక్కలు అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఆనంద బాష్పాలు, అంటే హ్యాపీనెస్తో వచ్చినటువంటి టియర్స్ అనమాట. ఆ టియర్స్ అన్నవి రాలుతూ ఉంటే అబ్బాయికి ఇందులో ఉన్నటువంటి ఇంటర్నల్ మీనింగ్ ఏం అర్థం అవుతుందని చెప్పి అంటున్నారు. ఎందుకు చిన్న అబ్బాయి కదా, ఆమె ఎందుకు ఆ విధంగా ఏడుస్తోంది అనేది అబ్బాయికి అర్థం అవ్వదు. బట్ ఆమె ఏడవడం లేదు అక్కడ, ఆనందంతో, అంటే అబ్బాయి చేసినటువంటి వర్క్ ఆమెకి ఆనందంతో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు. ఇక్కడ ఫైనల్గా హామీద్ అనేటటువంటి క్యారెక్టర్తో మనకు సాక్రిఫైస్, గుడ్ యాటిట్యూడ్, ఇంటెలిజెన్స్ అనేటటువంటి క్వాలిటీస్ని తెలియజెప్పారు. ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటే ఆ టాయ్స్ అన్నవి విరిగిపోతాయి, మట్టితో తయారయ్యాయి, కింద పడితే పగిలిపోతాయి అని ఆలోచించడం ఒక ఇంటెలిజెన్స్. అలానే పక్క పిల్లలు స్వీట్స్ ఇస్తున్నప్పటికీ కూడా వాటిని వద్దు అని చెప్పడం ఒక గుడ్ యాటిట్యూడ్, సద్భావ్. దెన్ త్యాగ్, సాక్రిఫైస్. హామీద్లో మెయిన్గా ఇక్కడ మనకు సాక్రిఫైస్ అనేటటువంటి క్వాలిటీ కనిపిస్తుంది. తన గురించి ఆలోచించకుండా గ్రాండ్ మదర్ గురించి ఆలోచించి ఏం చేశారు నాన్న, చిమ్టా పర్చేస్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హామీద్ చిమ్టా క్యూ ఖరీద్నా చాహతా అనేది కావచ్చు, లేదా హామీద్ కి జగహ్ పర్ ఆప్ హోతే తో క్యా ఖరీద్తే. ఒకవేళ హామీద్ ప్లేస్లో మీరున్నట్టయితే ఏం పర్చేస్ చేస్తారు. దిస్ ఈజ్ ఈద్గా పార్ట్.